ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథములో నుంచి సంకీర్తనలు 91వ సంకీర్తన 11వ వచనమును చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రభు ఈ వాక్యము ద్వారా మన అందరితోటి మన యొక్క ఆత్మల మేలు కొరకే మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు అనే ఈ యొక్క వచనము మన యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ మరియు సంరక్షణ గురించి లోతైన అర్థాన్ని తెలియజేయుచున్నది. దేవుని యొక్క దేవదూతలు దేవుని నిత్యము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి దేవదూతలు తన భక్తుల యొక్క రక్షణ, దేవుని బిడ్డల యొక్క రక్షణ, కాపుదల, సురక్షిత దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు శక్తివంతమైన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డల యొక్క సంరక్షణ, వారి మార్గములన్నిటిలో నీవు వారికి రక్షకునిగా ఉండాలని రక్షకుడైనటువంటి యేసయ్య మనకు తన దేవదూతలను మన యొక్క మార్గములలో మనం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క చోటకు, పరిస్థితులలోకి దేవుని యొక్క దూతలు మనలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. మన జీవితంలో ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క యాక్సిడెంట్ నుంచి, ప్రతి విధమైనటువంటి అపాయము నుంచి మన మార్గములో ఆయన దూతలు మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాయి. దేవుని యొక్క సంరక్షణ తన బిడ్డల పట్ల, తన యొక్క ప్రియమైనటువంటి కుమారుని కుమార్తెల పట్ల దేవునికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎంతో ప్రీతికరమైనటువంటి వారము, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలము, ఆయనకి ఎంతో ప్రేమతో మనలను సృజించినటువంటి మన మీద దేవుడు చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి ప్రేమది. ఈ ప్రేమను మనం మర్చిపోవద్దు, ఈ ప్రేమను మనం నిర్లక్ష్యపరచొద్దు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ అశాశ్వతమైనది, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అది నిత్యము కూడా మనలను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంది. ఆయన ప్రేమలో కల్మషం ఉండదు, ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన చెప్తున్నటువంటి మాట శ్రద్ధగా నీవు ఆలోచన చేయి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన తన దేవదూతలకు నీ గురించి ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నావా ఈ మాట? ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇకనైనా కూడా ఆయన యొక్క మార్గములో నువ్వు లేనట్లయితే, ఆయన యొక్క బిడ్డగా నువ్వు లేనట్లయితే, ఆయన కుమారునిగా కుమార్తెగా నువ్వు లేనట్లయితే, ఇక నుంచైనా కూడా ఆయన బిడ్డగా ఉంటానని ఒక తీర్మానం తీసుకో. ఆయన కుమార్తెగా కుమారునిగా నీవు ఉంటానని దేవుని సన్నిధానములో ఒక తీర్మానం తీసుకో. ప్రభు అట్టి కృపను, అట్టి దయను నీకు దయచేయను లాగున ప్రార్థన చేయి. దేవుని అడుగు. ప్రభు నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ రక్షిస్తూనే ఉంటాడు. ఈ మాటలు నీ యొక్క ఆత్మీయ మేలు కొరకే ప్రభు నీతో మాట్లాడని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎల్లప్పుడూ మీరు రక్షిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. మీ యొక్క దేవుని యొక్క మీ దూతలను మాకు మా మార్గములన్నింటిలో మమ్మల్ని రక్షించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో దేవా, మీరు చేసిన మేలుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మీ కృపతోటి దేవా, మీ యొక్క అపారమైన ప్రేమతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక నుంచైనా తండ్రి మీ బిడ్డగా ఉండటానికి, మీ కుమారునిగా కుమార్తెగా నేను ఉండటానికి దేవా నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మని సహాయం నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.